అయ్యాలండి మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తది. మన ఏ వీడియోస్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా ఉంటది. మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ వచ్చి చాలా సింపుల్‌గా ఉంది స్టోరీ. ఒక ఏలియన్ భూమి మీదకొస్తుంది. అది తమీజ్ అంటే కార్తికేయ అనే యువకుడికి కనిపిస్తుంది. తమీజ్ తన మిత్రులు టైసన్ అంటే యోగ్ బాబు, కర్ణాకర్ కలిసి ఏలియన్‌కో టట్టు అని పేరు పెడతారు. అయితే టట్టుతో యోగ్ బాబు, కర్ణాకర్ చాలా తిప్పలు పడతారు. ఆ తర్వాత టట్టు కొందరు చెడు వ్యక్తుల చెరలో చిక్కుకుంటుంది. అయితే అక్కడ మన నుంచి హీరో అతని మిత్రులు టట్టుని ఎలా కాపాడారు, అలాగే అసలు టట్టు భూమి మీదకి ఎందుకు వచ్చింది, అలాగే భూమిని ఏ ప్రమాదం నుంచి కాపాడేందుకు టట్టు ప్రయత్నిస్తున్నాడు, అలాగే టట్టు తిరిగి తన ప్లానెట్లోకి వెళ్ళి క్షేమంగా వెళ్తాడా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే మూవీ తీయడం జరిగింది. దానికి క్వశ్చన్స్ చాలానే ఉన్నాయి. ఆన్సర్లు తెలియాలంటే మూవీ పక్కా వాచ్ చేయాలి. ఇకపోతే సాధారణంగా సైన్స్ ఫిక్స్ స్టోరీస్ అంటే అన్ని భాషల్లోని కూడా మంచి ఆడియన్స్‌కి ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ మూవీ మాత్రం కొంచెం ఆడియన్స్‌కి అర్థమయ్యే బేసిక్స్‌తో తీస్తే మాత్రం ఆదరణ మాత్రం చాలా వస్తుంది. ఇకపోతే అదే డైరెక్టర్ అయితే దీంట్లో ప్లస్‌గా అయితే తీసుకున్నాడని చెప్పాలి. అయితే డైరెక్టర్ రవికుమార్ ఆడియన్స్‌ని ఎక్కడ ఎంగేజ్ చేయకుండా, అలాగే కన్‌ఫ్యూజ్ చేయకుండా మూవీ చాలా సాహసంగా తీసాడని చెప్పాలి. ఇకపోతే మూవీ అయితే అన్ని వర్గాల వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఉంది. ఫ్యామిలీతో పక్కా చూడొచ్చని చెప్పాలి. ఇకపోతే యాక్షన్స్‌తో పాటు సైన్స్ ఫిక్ స్టోరీ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి. ఇక గ్రాఫిక్స్ విషయానికొస్తే గ్రాఫిక్స్ మాత్రం చాలా హైలైట్‌గా తీశారని చెప్పాలి. ఇక సాంగ్స్‌తో పాటు పాటలు, కామెడీ, రొమాన్స్ కొన్ని ఎలివేషన్స్ అయితే ఆడియన్స్‌కి అయితే కనెక్ట్ అయ్యేలాగా, అలాగే మూవీకి ప్లస్ అయ్యేలాగా అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఒక సీరియస్ విషయాన్ని ఆడియన్స్‌కి ఒక ఫన్నీగా చూపిస్తూ, అలాగే సీరియస్‌నెస్ చూపిస్తున్న డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరో కార్తికేయన్ ఎప్పటిలాగానే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇక ఎమోషన్స్ ఏదైనా తన స్టైల్‌లో అది శివకార్తికేయన్ బాగా ఆడియన్స్‌ని మెప్పిస్తాడు. అదే ప్లస్ అయింది ఈ మూవీకి. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ కూడా 'యోగిబాబు', 'కర్ణాకర్' లాంటి పాత్రలు కూడా ఈ మూవీ చాలా వరకు న్యాయం చేసింది. ఇక నెగెటివ్ పాత్రలో ఇషాన్ లాంటి కొంత న్యూ యాక్టర్లు అయితే ఈ మూవీకి కొంచెం ప్లస్ అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకి మంచి టెక్నికల్‌గా అయితే స్క్రిప్ట్‌గా అయితే వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక 'టట్టు' అలాగే 'శివకార్తికేయన్' అంటూ తిరిగే క్యారెక్టర్లు మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఇక మంచి కెమెరా వర్క్‌తో పాటు మంచి వీఎఫ్ఎక్స్ అలాగే గ్రాఫిక్స్ కూడా మూవీకైతే బానే వర్కౌట్ అయిందని చెప్పాలి. పోతే ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీని ఆడియన్స్‌కు చాలా ఇష్టపడేలాగా అయితే ఈ మూవీ ఉండబోతుందని తెలిసింది. ఇంకా దీన్ని పార్ట్ 2 కూడా తీసే అవకాశాలయితే ఎక్కువున్నట్టు మూవీ అయితే హింట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇక బిగినింగ్‌లో నుంచి ఎండ్ వరకు అయితే చాలా వరకు బావుంది. కాకపోతే అక్కడ కొంచెం ల్యాగ్ సీన్స్ మాత్రం కొంచెం ఆడియన్స్‌కైతే ఇబ్బంది పడుతుంది. ఇకపోతే కొన్ని చోట్ల లాజిక్ అయితే మిస్ అయిందని చెప్పాలి. ఇకపోతే దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏందంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే హైలైట్ అని చెప్పాలి. ఇంకా స్టోరీ లైన్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. మూవీ తప్పకుండా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.